హాయ్ అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ టీవీ. పొలిటికల్ పవర్ ప్లే ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మనతో పాటు ఉన్నారు ఏఎండి ఇమ్తియాజ్ గారు. Anchor dress courtesy by Roman Island, shop number 2930 Skandan Street, Ballard Chaurasta, Kurnool, Andhra Pradesh. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ ఫ్యామిలీ గురించి, మీ చైల్డ్హుడ్ గురించి చెప్పగలరా? నేను కర్నూలులో పుట్టాను. పుట్టిన తర్వాత మనకు హై స్కూల్ స్టడీస్ పక్కనే ఉన్న కోడుమూరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కర్నూలులో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను ఇక్కడ. ఈ ఇంటర్ చేసిన తర్వాత ఆర్ఈసీ వరంగల్లో నేను ఇంజనీరింగ్ చేశాను. చేసిన తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్లోకి వచ్చాను. గ్రూప్ 1 నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. సో 91 గ్రూప్ 1 రాసినప్పుడు నేను ఇక్కడ సిటిఓగా ఎలక్ట్ అయ్యాను. గ్రూప్ 1లో టాపర్గా ఉన్నా. నేను ఆర్డీఓ ఆప్ట్ చేయలేదు. అప్పుడు సివిల్ సర్వీసెస్లో 2 సార్లు సెలెక్ట్ అయ్యాను. 2 సార్లు ఆల్రెడ్ సర్వీసెస్ వచ్చింది. ప్రాపర్ ఐఏఎస్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1లో ఆర్డీఓ నుంచి వచ్చే అవకాశం ఉన్నా నేను అప్పుడు సిటిఓ తీసుకున్నందుకు సిటిఓగా పనిచేసి డిప్యూటీ కమిషనర్ అయిన తర్వాత నాకు ఐఏఎస్ కన్ఫర్మెంట్ వచ్చింది. ఓకే. ఆర్డీఓగా వచ్చినప్పటికీ మీరు సిటీఓగా వర్క్ చేయడం కారణాలు ఏంటి సార్? అంటే అప్పట్లో మా నాన్నగారు, మా మామగారు, వారి ఫ్రెండ్స్ అందరూ కూడా సజెస్ట్ చేసింది ఏమంటే, మనకు ఆర్డీఓ కంటే సిటిఓ అయితే ఈజీగా ఉంటుంది జాబ్ అన్నట్టుగా వాళ్ళు చెప్పడము. అప్పట్లో నాకు కూడా అంత అవగాహన లేకపోవడం. రెండవది ఐఏఎస్ ప్రాపర్ వస్తుంది, ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చాను కదా, ఇక్కడ గ్రూప్ 1లో జాయిన్ అవ్వను కదా అని దీంతో మరి నేను సిటిఓగా ఆప్ట్ చేయడం జరిగింది. బట్ నో రిగ్రెట్స్. నేను సిటిఓగా చాలా చక్కగా చేయడం జరిగింది. ఆ తర్వాత మనకు ఐఏఎస్ ఏదైతే ఏముందో అది ఐఏఎస్గా మళ్ళీ నేను నాన్ రెవెన్యూ కోటా నుంచి ఐఏఎస్ రావడం జరిగింది. సో ఐఏఎస్ వచ్చిన తర్వాత చాలా సంతృప్తికరమైన జాబ్స్ అన్నీ చేశాను. జాయింట్ కలెక్టర్గా సుమారు 5 సంవత్సరాలు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలోను, గుంటూరు జిల్లాలోను. కలెక్టర్గా సుమారు 2.5-3 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో చేయడం జరిగింది. ఆ తర్వాత నేను సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీ మైనారిటీ వెల్ఫేర్గా, సిఇఓ సర్ప్గా, అడిషనల్ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్గా ఈ బాధ్యతలన్నీ గత 3 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను. సో అవన్నీ కూడా నాకు ప్రజలతో మమేకమై ప్రజలకు సేవ చేయడానికి, అంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా ఒక అవకాశం ఇచ్చింది. సార్, నెల్లూరులో వర్క్ చేసినప్పుడు 2009 ఆ టైంలో మీరు జేసీగా వర్క్ చేస్తున్నప్పుడు ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? అంటే నేను 2014 నుంచి 2018 వరకు ఉన్నాను అక్కడ జాయింట్ కలెక్టర్గా. అప్పట్లో మనకు ఎక్కువగా మనకు ఏదైతే జాయింట్ కలెక్టర్గా భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించడము. ఆ తర్వాత వచ్చేసి మనకు ప్యాడీ పర్చేసింగ్, దాంట్లో ఎక్కువగా మనకు రైతులకు సేవలు, మనకు త్వరితగతిన ప్యాడీ పర్చేసింగ్ చేయడం, అవన్నీ దాంతో సివిల్ సప్లైస్ డ్యూటీస్. అప్పట్లోనే ఈ రేషన్ ఈ పాస్ విధానం వచ్చింది. ఈ పాస్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడము. అలాగే మనకి ఎక్కువగా ఈ చుక్కల భూముల సమస్యలు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువగా ఉండేవి. అసైన్మెంట్ భూముల సమస్యలు. సో ప్రతి వారము శనివారము కోర్టు పెట్టుకొని, రెవెన్యూ కోర్టు పెట్టుకొని చేసేవాడిని. విస్తృతంగా జిల్లా అంతా పర్యటించేవాడిని. సో అప్పట్లో ఉన్న నాకు 2 కలెక్టర్లు కూడా నాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ముందుగా జానకి మేడం గారు ఉండేవారు. అలాగే తర్వాత ముత్యాలరాజు గారు నాకు కలెక్టర్గా ఉన్నారు. వారు ఒక సబ్జెక్ట్ అని కాకుండా అన్ని సబ్జెక్టులలో నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చి పూర్తిగా నాకు ఫ్రీడమ్ ఇవ్వడంతో మొత్తం జిల్లా మీద ప్రతి విభాగంలోనూ అక్కడ నాకు నేర్చుకోవడానికి, అలాగే ప్రజలతో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చింది. మీరు ఎటువంటి క్యాష్ ఫీలింగ్ లేకుండా సోషల్ వర్క్స్లోను అండ్ ఎన్జిఓ వర్క్స్ను సపోర్ట్ చేయడం గల కారణాలు ఏంటి? అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నాకు ముందు నుంచి కూడా నేను చాలా బుక్స్ చదివేవాడిని చిన్నప్పటి నుంచి. ఓకే. సో చిన్నప్పుడు మా మేనమామ గారికి ఇక్కడే మీనాక్షి హోటల్ అని ఇక్కడ కర్నూలులో ఒక హోటల్ ఉండేది. దాని పక్కన మీనాక్షి ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. వాళ్ళు ఆ రోజుల్లో ఫ్యాన్సీ స్టోర్లో మనకు నావల్స్, పుస్తకాలు అన్ని పెట్టేవాళ్ళు. చాలామంది పాఠకులు పుస్తకాలు కొనేవాళ్ళు కాదు, వాళ్ళు రెంట్కి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఓకే. సో సమ్మర్ హాలిడేస్లో నేను మా అన్నయ్య కోడుమూరు నుంచి వచ్చి ఆ షాప్లో కూర్చునే వాళ్ళం. సో దట్ మా మేనమామ ఇంటికి వెళ్ళడము, ఆయన లంచ్కి వెళ్ళడము, మేము అక్కడ కూర్చునే వాళ్ళం. అప్పుడు చాలా పుస్తకాలు అక్కడ తీసుకుని వెళ్తున్నప్పుడు నేను కూడా కొన్ని పుస్తకాలు అక్కడ నుంచి చదవడం మొదలెట్టాను. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ మెనీ బుక్స్. మొట్టమొదటిగా అపరాధ పరిశోధన అని కొమ్మూరు సాంబశివరావు గారిది చదవడము. అక్కడి నుంచి పుస్తకాలు చదువుతూ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి చాలామంది మిత్రులతో అన్ని ఇంగ్లీష్ ఫిక్షను, నాన్ ఫిక్షను, తెలుగులో చాలా పుస్తకాలు చదవడము, ఇవన్నీ చేస్తూ నేను చాలా బుక్స్ కూడా రాశాను. సో ఈ వైడ్ ఎక్కువగా బుక్ రీడింగ్ మూలంగా పర్స్పెక్టివ్ బాగా బ్రాడన్ అయింది. నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి
గుర్రం జాషువా గారు, నవయుగ కవి చక్రవర్తి. సో నేను ఎప్పుడు ఆయన కవిత్వాన్ని కోట్ చేస్తుంటాను. అదేంటంటే మనకు గుణము లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు, పసలేనివాడు ప్రాంతీయత ఊసెత్తుతాడు, జనులంతా ఒకటే కుటుంబం, జగమంతా ఒకే నిలయం. సో దిస్ ఈజ్ ద ఎపిటమ్ ఆఫ్ ఆల్. అంటే మనకు రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రీచ్ చేసేది కూడా దెర్ ఈస్ ఓన్లీ వన్ లార్డ్, దెర్ ఈస్ నో అదర్ లార్డ్. మీరు హిందూయిజం తీసుకున్న ఎన్నో ఉపనిషత్స్లోను వేదాల్లోనూ ఏకం బ్రహ్మం ద్వితీయం నాస్తే, నాస్తే కించన్ నాస్తే నాహి, అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఈస్ నో అదర్ గాడ్. మీరు అదే ఇస్లాంలో తీసుకుంటే మనకు లా ఇలాహా ఇల్లల్లా, అంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. ఇఫ్ యూ టేక్ బైబిల్ గాస్పుల్ ఆఫ్ జాన్ కానీ ఏమైనా చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 6, ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ నోబడీ కెన్ రీచ్ ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. అంటే దెర్ ఈస్ ఆల్ ద రిలీజియన్స్ ప్రీచ్ ఓన్లీ దట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్ and there is Lord of the universe. So God cannot be a God for only people who are wearing caps or who are wearing bindi or who are wearing some particular attire. సో అలా ఉండింటే మొత్తం ప్రపంచమంతా ఒకటే రిలీజన్ ఉండేది, అది లేదు. కాబట్టి భగవంతుడు ఒక్కడే. మనం అప్రోచ్ అవుతున్న వేస్ రిలీజన్ అనేది, ఎందుకంటే మన నడవడిక, మన జీవనం ఏ విధంగా సాగాలి, సోషల్ ఆర్డర్ ఉండాలి. అది లేకపోతే సోషల్ ఆర్డర్ ఉండదు. దైవభక్తి ఉన్న వ్యక్తికి మనకు పాపభీతి ఉంటుంది, సంఘనీతి ఉంటుంది. అంటే పాపభీతి అంటే విచక్షణ, చెడు మంచి, గుడ్ అండ్ బ్యాడ్, హీ కెన్ డిఫరెన్షియేట్. అలాగే సంఘనీతి, సంఘంలో ఒక పర్టికులర్గా మనం నడుచుకోవడం, ఒక సోషల్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. సో అలా అని చెప్పేసి నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆ రిలీజియన్, మనం ద వే టు అప్రోచ్ గాడ్, అది పూర్తిగా పర్సనల్, అది మన దగ్గర మనం అది మనతోనే ఉండాలి. అంతేగాని దాన్ని మనం ఇతరుల మీద ఇచ్చేయడానికి కానీ, ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ ఫ్రీడమ్ టు రీచ్ ఆల్ మైటీ. సో నేను పేదరికంలో, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ఒక్కసారి అక్కడ ప్రజల కష్టాలు తెలిసినప్పుడు, మాకు ఉన్న చిన్నప్పటి కష్టాలను తెలుసుకున్నప్పుడు, నేను వాటిని మనం ఏదైనా సాల్వ్ చేయగలమా అనే దీంట్లోనే ఆలోచించాను. కానీ అందుకనే నాకు వచ్చిన అవకాశం ఐఏఎస్ అధికారికి కానివ్వండి, ఎక్కడైతే CEO సర్ప్గా ఉన్నప్పుడు కానివ్వండి, కలెక్టర్గా ఉన్నప్పుడు చాలామంది NGOస్తో కోవిడ్ టైంలో కానీ మిగతా టైంలో కూడా నేను ఐ యూస్ టు వర్క్ విత్ దెమ్. సో అవి రీచ్ అవ్వడానికి మనకు కొంతమంది డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్, అంటే మనకు చాలా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అంటే ఎరుకులాసు, యానాదీసు, మనకు చెంచులు, వీళ్ళ మీద ఎక్కువగా మనకు ఇచ్చేయడం. కొంతమంది మహిళా సాధికారత కోసం CEO సర్ప్గా చాలా జీవనోపాధి చేయడం, ఇవన్నీ చేయడం. అంటే సార్, మీరు కలెక్టర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని పాలిటిక్స్లోకి రావడానికి, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం కానీ, సిచ్యువేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకు రావాలనుకున్నారు? లేదంటే ప్రీవియస్ నుంచి అజెండా ఏదైనా ఉందా? నాకు ఇక్కడ 3 కారణాలు ముఖ్యంగా. ఒకటి, మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆయనకున్న ఆ క్లారిటీ, విజన్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దీస్ స్కీమ్స్, అది బాగా దాని పట్ల నేను ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఇట్. అంటే ఆయన ఏంటంటే సంక్షేమము అనౌన్స్ చేసిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేసే తీరు, అంటే దట్ డిజైన్ ఫీచర్స్ ఆఫ్ ద స్కీమ్ ఆర్ వన్ ఆస్పెక్ట్, ద అదర్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. అంటే మనకు ఏ విధంగా సెక్రటరియట్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి వెళ్ళదు. దట్ స్కీమ్, దాంతో మనకేంటంటే ఒక అవినీతికి తావులేదు, మధ్యలో దళారులు లేరు, ఎక్కడ నెలల తరబడి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక విద్యార్థి నిలబడనక్కర్లేదు. మనకు పూర్తి పారదర్శకత. ఒకవేళ మీకు రాకపోయినా ఎందుకు రాలేదని, సో ఐ గాట్ అట్రాక్టెడ్. సెకండ్లీ, మా నేపథ్యం మీరు అడిగారు ప్రీవియస్గా ఏమైనా ఉందా అని. మా మామగారు కర్నూలులో డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ అని, టూర్పీ డాక్టర్ అని ఫేమస్. ఆయన చాలామంది పేదలకు ఉచితంగా వైద్యం సేవ చేసిన. సో ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేకపోయారు. బహుశా ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు అవకాశం వచ్చిందేమో. మూడవది, నేను పబ్లిక్ సర్వెంట్గా ప్రజలకు సేవ చేయగలిగాను. నాకేమనిపించిందంటే పబ్లిక్ సర్వెంట్గా కంటే కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా చేయొచ్చు. బహుశా నేను ఆ రోల్లో కూడా చేయగలనేమో. అది ఆయన నాకు అవకాశం ఇచ్చినప్పుడు, జగనన్న నాకు పిలిచి మీరు కంటెస్ట్ చేస్తారా అన్నప్పుడు ఆ అవకాశం వచ్చింది. సో అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, మనం వీ కెన్ హెల్ప్ 100 people యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ప్రాబ్లీ వీ మే హెల్ప్ 200 or 300 people హియర్. ఇంకా పొటెన్షియల్ టు రీచింగ్ అవుట్ రీచ్ వుడ్ బి మోర్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో ఐ థాట్ till now I am settled. I have earned my name and fame. కలెక్టర్గా చేసుకున్నాము, IAS ఆఫీసర్గా చేశాము, పిల్లలు సెటిల్ అయిపోయారు.
లెట్ us గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం పుట్టిన ఊరికి, మన జన్మభూమికి ఏదో ఒకటి ఇక్కడ ఉన్న ప్రజలకి, నగరాభివృద్ధికి చేద్దామనే ఒక తపనతో, ఒక ఉద్దేశంతో, ఒక దీంతో ప్లస్ పాలిటిక్స్లో కూడా కొంత మనకు మంచి ఇప్పుడు ఎందుకంటే ఆయన చేస్తున్న ఇప్పుడు జగనన్న గారు ప్రవేశపెట్టిన పథకాల్లో మీరు చూస్తే ఎక్కడ అసలు ఇది లేకుండా సంతృప్తికరమైన విధానం. అంటే ఆయన ఏంటంటే ఒక స్కీమ్లో మేము చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా పాలసీ డిజైన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇది ఫలానా స్కీమ్లో ఎంతమంది ఉండాలి బెనిఫిషరీస్ అన్నప్పుడు ఇంతమందా, కొంతమందా, ఎంతమందా అనేది కాదు, ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంటే అంతమందికి. అంటే హీస్ విజన్ ఇస్ దట్ సాచ్యురేషన్ మోడ్. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, అందరికీ రావాలి. దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ వెరీ, అసలు అది ఫెనామినల్. రైట్ సార్. వేరే రాష్ట్రాలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు మనకున్న వ్యవస్థలు, సెక్రటేరియట్ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఆర్బీకేలు కానివ్వండి, మనకు రైతు భరోసా కేంద్రాలు, అలాగే విలేజ్ క్లినిక్స్, టౌన్లో ఉన్న హెల్త్ క్లినిక్స్ చూస్తే అసలు అమేజింగ్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్. నాడు నేడులో స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్, టుడే కర్నూలు హ్యాస్ క్యాన్సర్ హాస్పిటల్. సో ఇలాంటివన్నీ కూడా అమేజింగ్. ద ఎంఫసిస్ ఆన్ మనకు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అంటే అసలు ఎవరు ఇమాజిన్ చేయలేరు. ఇంట్లో ఒక్కటే లైట్ ఉండొచ్చు. మేము చిన్నప్పుడు నేను మా అన్నయ్య చదువుకునేటప్పుడు హాల్లో ఒకటే లైట్, ఆ లైట్లో కిందనే కూర్చొని చదువుకోవాలి ఆ విధంగా. ఇప్పుడు అలాంటిదే కొంతమంది ఉన్నారు, కానీ ఆ పిల్లలకు ట్యాబ్ ఇచ్చారు. సో దే ఆర్ సిట్టింగ్ అండ్ ఈవెన్ దో లైట్, ప్రాపర్ లైట్ ఇంట్లో లేకపోయినా వాళ్ళ చేతిలో ట్యాబ్. సో దిస్ కైండ్ ఆఫ్ అంటే ఎంపవర్మెంట్ టు ద కామన్ సిటిజన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ జగన్ అండ్ హిస్ విజన్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. రియల్లీ సెల్యూట్. సార్, ఫర్ సపోజ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కర్నూలు ప్రజలకు మీరు ఏ విధమైన అభివృద్ధి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కర్నూలు నగరంలో కోవిడ్ తర్వాత 3 years పీరియడ్లో ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ టుడే విత్ మనకు నగర మేయర్ ఇప్పుడు ఎంపీగా ఎలక్ట్ అయి ఉన్నారు, ఆయన ఎంపీగా సెలెక్ట్ అయి ఉన్నారు, కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన నేను మార్నింగ్ మనకు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్తున్నప్పుడు ఆయన నాకు ఆ పార్క్ అంతా చూపించి మేము సుమారు 700 కోట్లు కర్నూలు నగరంలో స్పెండ్ చేయగలిగామని చెప్పారు మున్సిపాలిటీలో, విచ్ ఈస్ క్వైట్. అంటే ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం. అంటే పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా చేయడము జగనన్నకి చెల్లింది. సో ఈ అభివృద్ధిలోనూ ఈ సంక్షేమం అమలులోనూ ఎక్కడ కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినా నా అనుభవం ఏదైతే ఉందో, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన మనకు సుదీర్ఘమైన అనుభవం ఉందో అది నాకు హెల్ప్ చేస్తుంది. అంటే ఏ విధంగా ఫండ్స్ తీసుకుని రావాలి, ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎట్లా కనుక్కోవాలి, ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు నాకు మూడవది, మీరు చెప్పారు ఇంతకుముందు ఎన్జిఓస్తో కలిసి మీరు చాలా మందితో పనిచేశారని. సో అభివృద్ధి సంక్షేమం అనేది మనకు ప్రభుత్వం తరపు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసినవన్నీ వస్తాయి. వీటితో పాటు నా పర్సనల్ అజెండా ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, ఆదర్శం. అంటే ఒక సిటీ, స్మార్ట్ సిటీ అంటే మనకు ఫ్లైఓవర్లు, మనకు పెద్ద బిల్డింగ్లే కాదు, ఆ సిటీలో సోషల్ ఇండికేటర్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా బాగుండాలి. అంటే ఒక వ్యక్తి స్మార్ట్గా ఉన్నాడంటే అతని డ్రెస్సు, అతను ఏదో బాగా తయారైతేనే కాదు, అతని నడవడిక, అతని ప్రవర్తన, అతని గుణం కూడా బాగుండాలి. అంటే కర్నూలులో నేను అనుకునే కర్నూలు ఎలాంటి కర్నూలు అంటే లిటరసీ రేట్ బాగుండాలి, చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు, పావర్టీ ఉండకూడదు, హంగర్ ఉండకూడదు, పర్యావరణం కాలుష్యం ఉండకూడదు. ఇలాంటివి అంటే ఇలాంటివన్నీ ఇండికేటర్స్లో మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కర్నూలు సిటీ కూడా అప్పుడు స్మార్ట్ సిటీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేనప్పుడు ఎక్కడైతే మనకు ఉమెన్ డిస్క్రిమినేట్ చేయబడతారు అంటే జెండర్ ఆస్పెక్ట్స్లో స్త్రీలకు వివక్ష ఉంటుంది, ఎక్కడైతే చైల్డ్ మ్యారేజ్ జరుగుతాయో, ఎక్కడైతే మనకు హంగర్ ఉంటుందో, ఎక్కడైతే ఇంకా అలాంటిది అది మనకు సభ్య సమాజం అనిపించుకోవచ్చు. సో నేనేంటంటే అభివృద్ధి, సంక్షేమం ఎలాగూ ఆయన జగనన్న చేస్తున్నారు, దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఆదర్శం అనే మూడో అంశం కూడా నేను తీసుకున్నాను. సో నాకు ఇది ఈ 3 సమపాలుగా తీసుకొని ముందుకెళ్దాం అనేది నా అజెండా. సార్, కర్నూలులో మీకు మైనారిటీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? అంటే నాకు కర్నూలు నగర వాసులందరూ సపోర్ట్ ఉండాలి. నేను మైనారిటీ మెజారిటీ అని చూడట్లా. మీరు అడిగారు కాబట్టి మైనారిటీలో మనకు 2 మైనారిటీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం. ఇప్పుడు ఇంతకుముందు ఒక వారం రోజుల క్రితం వరకు, ఒక 4-5 రోజుల క్రితం వరకు ఇట్ వాస్ క్లియర్లీ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన మహాకూటమి. సో ఈ కూటమిలో వెరీ క్లియర్లీ దే ఆర్ హ్యావింగ్ సర్టన్ పాలసీస్ విచ్ ఆర్ నాట్ మనకు మైనారిటీస్కి అంత సాటిస్ఫాక్టరీగా లేవు. అంటే ముఖ్యంగా 4% రిజర్వేషన్. వైఎస్ఆర్సీపీ ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి గారు
గుర్తు చేసుకునేది ఏంటంటే మనకు 104 ఆరోగ్యశ్రీ ఫీ రియంబర్స్మెంట్ ఇట్లాంటి వాటితో పాటు ముస్లిం మైనారిటీస్ ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకునేది ఏంటంటే 4% రిజర్వేషన్. ఈ 4% రిజర్వేషన్ మూలంగా వేలాది మంది యువకులు ముస్లిం వాళ్ళు డిగ్రీలు చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు, గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. రేపు అది తీసేస్తామని క్లియర్గా మనకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చెప్పారు, డిక్లేర్ కూడా చేశారు బీజేపీ. మేము 4% రిజర్వేషన్ తీస్తాం. అదే మనకు వైఎస్ఆర్సీపీ మేము 4% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాము, ఇది కంటిన్యూ చేస్తామనేది చెప్తాము. సో కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ముస్లిం మైనారిటీస్ ఇవన్నీ చూస్తారు, వారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు అని నాకు నమ్మకం. రెండవది క్రిస్టియన్ మైనారిటీస్ వరకు వస్తే మనకు జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఎన్నో పథకాలు క్రిస్టియన్ మైనారిటీస్కి వరకు ఉన్నాయి. అంటే అర్చకులకు మనకు వేతనాలు ఇవ్వడము, మౌజన్స్ ఇమామ్స్కి ఇవ్వడము, దాంతోపాటు పాస్టర్స్ కూడా ఇచ్చిన ఏకైక రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే మనకు పవిత్ర స్థలమైన జెరూసలంకి పంపించడానికి కూడా మనకు ఏదో సహాయం అందించే రాష్ట్రం మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఇలా ఎన్నో పథకాలు క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నది మనకు జగనన్న ప్రభుత్వం. కాబట్టి వీరందరూ కూడా ఎక్కువ మోతాదులో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నారు. సార్, కోవిడ్ సమయంలో ప్రజలకు ఎటువంటి సేవలు అందించారు మీరు? అంటే కోవిడ్ మొదటి ఫేజ్లో వచ్చినప్పుడు కోవిడ్కు ఎటువంటి ప్రోటోకాల్ లేదు, కోవిడ్కు ఎటువంటి ట్రీట్మెంట్ తెలియదు, అసలు ఏ విధంగా దాన్ని డీల్ చేయాలో తెలియదు. సో అప్పుడు మనకు సామాజిక దూరం పాటించడం ఒకటే, సోషల్ డిస్టెన్సింగ్ వాజ్ ద ఓన్లీ థింగ్ అవైలబుల్, అండ్ దెన్ వేరింగ్ మాస్క్. సో దాన్ని ఎక్కువగా పాపులరైజ్ చేస్తూ, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను కోవిడ్ టైంలో ఐ వాజ్ అవైలబుల్ విత్ ద పబ్లిక్, అండ్ నేను ఎక్కడ కూడా క్యాంప్ ఆఫీస్లో ఉండకుండా ఐ యూస్ టు బి అవైలబుల్ విత్ ద పబ్లిక్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మొత్తం నేను తిరిగేవాడు. ఎందుకంటే కోవిడ్ టైంలో అంటే వేరింగ్ మాస్క్ అండ్ అదర్ థింగ్. బట్ నాకేమనిపించిందంటే జిల్లా ప్రజలకి ఒక విశ్వాసం ఉండాలి, నమ్మకము వాళ్ళకు పెంచాలి అన్నప్పుడు నేను ఎక్కువ తిరగాలి. సో నాతో పాటు అప్పట్లో కమిషనర్ ఆఫ్ పోలీస్గా ద్వారకా తిరుమలరావు గారు ఉన్నారు విజయవాడలో. నేను అక్కడ కృష్ణలంకలో ఎక్కువ మనకు కోవిడ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు మేమిద్దరము ఆల్మోస్ట్ ఒక 4 రోజులు ప్రతిరోజు మార్నింగ్ ఇద్దరం కలిసి ఆ కృష్ణలంక ఏరియాలో తిరిగేవాళ్ళం. తిరిగేసి అందరికి భయపడొద్దండి అని గట్టిగా అనౌన్స్ చేసి అంత వాళ్ళకు డోర్ టు డోర్ అమ్యూనిటీస్ ఏర్పాటు చేసేందుకు అన్నీ ఇచ్చేసి, సో ఈ విధంగా మనకు రేషన్ మనకు డెలివరీస్ ఏర్పాటు చేయడము, తర్వాత వారందరికీ మనకు కొద్దిగా కోవిడ్ కొంత ఇదయ్యే కొద్దీ అందరికీ వాళ్ళకు మెడిసిన్స్ కిట్స్ సప్లై చేయడము, టెస్టింగ్ చేయడము, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మనకు వ్యాక్సిన్ ఇవన్నీ వచ్చాయి. సో ఇవన్నీ కూడా మనకు కోవిడ్ అనే దానికి నెక్స్ట్ టైం మనకు హాస్పిటల్ బెడ్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటిని చక్కగా కృష్ణా జిల్లాలో ఇంప్లిమెంట్ చేశాము. ఈ కోవిడ్ టైంలో నేను చేసిన దానికి కొన్ని సంస్థలు మనకు కోవిడ్ వారియర్ అనే అవార్డు కూడా ఇచ్చారు నాకు. చక్కగా కోవిడ్ని ఎదుర్కొన్నాము. మేమంతా కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా నాకు సహకరించారు. నేను అప్పట్లో కొంతమందితో మనకు ఎన్జిఓస్ కూడా చాలా సహకరించారు. సో వారందరితో కలిసి కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ కూడా అక్కడ కృష్ణా జిల్లాలో చేయడం జరిగింది. సార్, విజయవాడ ప్రాంతంలో మామూలుగా పొలిటికల్ పొలిటికల్ పవర్ అనేది చాలా ఉంటుంది. ఆ టైంలో మీరు అక్కడ లా అండ్ ఆర్డర్ని కాపాడుతూ 3 ఫ్లైఓవర్స్ని కట్టించగలిగారు. సో అది ఎలా పాసిబుల్ అయింది? అంటే ఇక్కడ ఏంటంటే మనకు 2 ఫ్లైఓవర్లు నేషనల్ హైవే సంబంధించిన ఫ్లైఓవర్స్ ఉండే. అక్కడ మనకు మనకు అప్రోచ్ రోడ్స్ దగ్గర ప్రాబ్లం, సర్వీస్ రోడ్స్ దగ్గర ప్రాబ్లం ఉండింది. సో అందుకని అవి కంప్లీట్ అవ్వకుండా ఫస్ట్ మనకు ఏదైతే నోవాటెల్ నుంచి ఇటువైపు వచ్చే రోడ్ ఏదైతే ఉందో ఫ్లైఓవర్, అది 2 వైపులా అక్కడ ఉన్న స్థానికుల నుంచి ప్రాబ్లం వచ్చి ఇది ఆగిపోయి ఉంటుంది. సో ఫ్లైఓవర్ కట్టింది కానీ మనకు కింద మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల అది స్టార్ట్ అవ్వలేదు. సో అక్కడున్న ప్రజలందరినీ పిలిచి నేను స్థానికులతో మాట్లాడి వాటిని క్లియర్ చేయించి, మనకు ఒకవైపు సర్వీస్ రోడ్డు చాలా చిన్నగా ఉండింది 7 మీటర్స్, దాన్ని 10 మీటర్స్కి చేయించి మనకు అది పాసిబుల్ చేయించాం. రెండో వైపు ఇది అయిపోగానే రెండో వైపు ఫ్లైఓవర్ కూడా మనకి ఇది సుగమమైంది కాబట్టి అది కూడా ఫాస్ట్గా జరిగింది. అక్కడ మనకు అక్కడున్న లోకల్ వాళ్ళతో ముందుగానే మాట్లాడి మనకు ఇచ్చేయగలిగాం. తర్వాత కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చేసి అక్కడ సమస్య వచ్చేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ సమస్య ఉండింది. అది మనకు R&B నేషనల్ హైవేస్ వాళ్ళు చూసేవారు. దాంతోపాటు మనకు అక్కడ మున్సిపల్ ఇష్యూస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్తోనూ మనకు, అలాగే మనకు దుర్గా టెంపుల్ అక్కడ ఉండింది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ నేను కలెక్టర్ అందరిని పిలిపించి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ టైం లైన్స్ ఇచ్చి అది కంప్లీట్ చేయగలిగింది. సో ఇదంతా కూడా మనకు చేసినందుకు ఈరోజు విజయవాడలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ చాలా మటుకు సాల్వ్ అయ్యాయి.
సార్ మీరు ఎస్వి మోహన్ రెడ్డి గారి నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు? నాకు బోత్ ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే, అలాగే ప్రజెంట్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఇద్దరు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. నాకు వారి అనుచరులు కానివ్వండి, వాళ్ళ క్యాడర్ కానివ్వండి, అందరు కూడా నాకు పూర్తి సహకారం ఇప్పటివరకు అందిస్తున్నారు. ఓకే సార్, మీకు వైఎస్ఆర్ పార్టీ నుంచి టికెట్ డిక్లేర్ అయిన వెంటనే పాయింట్ నుంచి మీకు ఎటువంటి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు? డిక్లేర్ అయిన తర్వాత నేను నేరుగా విజయవాడ నుంచి కర్నూలుకు రావడం జరిగింది. ఇక్కడ అందరూ పెద్దల్ని కలిసి అందరూ మా అనుచరులతో మనకు వాళ్ళందరితో క్యాడర్తో మీటింగ్స్ పెట్టుకుంటూ, తర్వాత ఇక్కడున్న లోకల్గా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో, నాతో పాటు 10th వరకు చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్లో చదువుకున్న వాళ్ళు, వాళ్ళందరితో కలిసి అందరూ మనకు ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళందరినీ కలుస్తూ రోజు మనకు పబ్లిక్ని రీచ్ అవ్వడానికి మనకు వేరే వేరే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాల్గొంటున్నాను. ఓకే సార్, మామూలుగా కర్నూలులో మీరు యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో కర్నూలులో కీలక సమస్యగా దేన్ని పరిగణిస్తారు అండ్ దాన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ ఎలా చేయాలనుకుంటున్నారు? అంటే కర్నూలు సమస్యలు ఇతర ప్రాంతాలతో చూస్తే డిఫరెంట్ కాదు. అంటే ఎక్కడైతే పట్టణీకరణ జరుగుతుందో, ఎక్కడైతే అర్బన్ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడ మనకు వచ్చే సమస్య మొత్తం సివిక్ కమ్యూనిటీస్, ఫస్ట్ ట్రాఫిక్ కంజెషన్, ఇవి ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు కర్నూలులో మనకు అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్టూడెంట్స్ రిలేటెడ్ ఇష్యూస్, యూత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ మామూలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు సివిక్ కమ్యూనిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ సమస్యలు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు అర్బనైజేషన్ ఎక్కువ అవుతుందో ఇవన్నీ ఆటోమేటిక్గా ఆల్ దిస్ విల్ కమ్. టుడే బెంగళూరు ఇస్ ఫేసింగ్ అక్యూట్ వాటర్ క్రైసిస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ సివిక్ కమ్యూనిటీ. సో వీటిని మనకు ఈ ట్రాఫిక్ కంజెషన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది, తర్వాత అలాగే మనకు ఈ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారు అండ్ స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఇక్కడ రెండు రకాలు. ఒకరు చదువుకొని మనకు ఎంప్లాయ్మెంట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇంకోరు మనకు ఎంప్లాయ్మెంట్ పొందడానికి చదవాల్సిన వాళ్ళు. సో వీళ్ళిద్దరికి కూడా ఒక మెరుగైన మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ, వాళ్ళకు ఫెసిలిటీస్ కానీ, సాఫ్ట్వేర్ లాగా డెవలప్మెంట్ టెక్నాలజీ పార్క్ లాగా కానివ్వండి, ఆర్ ఏపీఐసి ఇప్పుడు ఆల్రెడీ మనకు జగనన్న గారు ఏర్పాటు చేసిన ఏపీఐసి పార్క్ ఇన్ ఓర్వకల్. సో ఈ వీటన్నిటిని మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి ఏ విధంగా చేయాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీంతోపాటు నేను అనుకోవడం అంటే, నేను ఈ ఎస్సీఆర్పి మీరు ఇంతకుముందు రిఫర్ చేశారు, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, పంచాయతీరాజ్, అక్కడ నేను సిఓగా ఉన్నప్పుడు నేను చాలా మటుకు లైవ్లీహుడ్ స్కీమ్స్ ఫర్ ఎస్హెచ్జి ఉమెన్ చేశాను. సిటీలో ఉన్న మెప్మా ఈజ్ అర్బన్ ఏరియాలో ఉండే ఎస్హెచ్జి ఉమెన్, వాళ్ళకు కూడా అలాంటి స్కీమ్స్ చేస్తే వాళ్ళలో కూడా లైవ్లీహుడ్, సస్టైనబుల్ లైవ్లీహుడ్, అంటే మనకు ప్రతి నెల 10,000 నుంచి 20,000 రూపాయలు ప్రతి ఫ్యామిలీలో ఉండే మనకు ఇంట్లో ఉండే మహిళ సంపాదించుకునేలా వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇట్లాంటివి కొంతమంది ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ తయారు చేయడం. ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ తయారు చేసినప్పుడు వాళ్ళకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇచ్చి, వాళ్ళ ప్రోడక్ట్స్కి ఇన్పుట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫినిష్ ప్రోడక్ట్కి మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తూ ముందుకెళ్తే వాళ్ళే ఎంప్లాయర్స్గా రేపు తయారు. సో మనకు ఆ విధమైన కొన్ని ప్రణాళికలు రచించాను. సో అవన్నీ కూడా మనకు అర్బన్ ఇష్యూస్ని, మనకు చాలా మటుకు అర్బన్ ఇష్యూస్ని సాల్వ్ చేయొచ్చు. దాంతోపాటు నాకున్న అనుభవం ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ విల్ హెల్ప్ మీ ఇన్ సాల్వింగ్ మెనీ ఇష్యూస్, డే టు డే ఇష్యూస్ ఆఫ్ సిటీ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అదే కర్నూలు నగర ప్రజలు కూడా నమ్ముతున్నారు. సార్, సీఎం జగన్ గారితో మీకున్న ర్యాప్ ఎటువంటిది అండ్ సీఎం జగన్ గారిలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అంశం ఏది? ఒకటి, ఆయన నా మీద చూపించిన గౌరవము, నా పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత, దాంతోనే నేను ఆయనకి ఐ గాట్ అట్రాక్టెడ్. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన పక్కనే ఉన్నాను, నేను చూసుంటారు ప్రతి పాటల్లో, బికాజ్ ఐ వాస్ కలెక్టర్ దట్ టైం. నేను ఆయనతో పాటు పక్కన ఉన్నాను. అది హీ హాస్ మేడ్ మీ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆ ప్రమాణ స్వీకారంలో నేను ఆయన పక్కన ఉన్నాను. సో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. అక్కడి నుంచి మొదలైంది. తర్వాత ఆయన ప్రతిసారి కూడా నన్ను ఎంతమందిలో ఉన్నా కూడా ఇంతియాజ్ అన్న ఆయన ఒక ఆప్యాయంగా పిలిచే పిలుపుతో ఆయన అంటే నేను ఆయన మీద ఫ్యాన్ అయ్యాను. తర్వాత ఆయన చేపట్టిన పథకాలు నేను ఇంతకుముందు చెప్పాను. ఎక్కడ కూడా మనకు అవినీతికి తావు లేకుండా పూర్తి సంతృప్తికరంగా మనకు ఆ అమలు చేసే విధానం పారదర్శకత టోటల్గా ఉండి ప్రతి ఒక్కరికి అందేలా ఆయన చేపట్టిన వినూత్నమైన ప్రయోగాలు, ఇవన్నీ కూడా సామాజిక న్యాయం అనండి. ఈరోజు ఇప్పుడే కొద్దిసేపు ముందు 175 లిస్ట్ ఇచ్చారు. మోర్ దాన్ 100 ఆర్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ. అంటే అండ్ ఆల్ ఎడ్యుకేటెడ్, చాలా మటుకు ఎడ్యుకేటెడ్ పీపుల్. ఐ మే బి వన్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్, బట్ లుక్ అట్ ద అదర్స్.
అందరు కూడా చాలా చదువుకున్న మనకు వాళ్ళు మన కర్నూలులో పక్కన మన కోడుమూరు కానివ్వండి, మనకు నందికొట్కూరు కానివ్వండి, వీళ్ళందరూ దేర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ అండ్ ఆల్ దట్. సో ఆ విధంగా ఆయన చేస్తున్న సామాజిక న్యాయం అనేది ఇవన్నీ కూడా నన్ను అట్రాక్ట్ చేసాయి. సో ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఎవరికైనా మాట ఇచ్చాడంటే ఎక్కడ తప్పడు. నేను చూశాను కొంతమందిని, ఆయన ఒక మీటింగ్లో కలిసినప్పుడు ఎవరో వచ్చి ఆయన కలిసి ఇచ్చేస్తే ఆ భుజం మీద ఆయన తట్టి నేను చూసుకుంటాను అన్నట్టుగా భరోసా ఇచ్చాడంటే, ఆ వ్యక్తి మర్చిపోయినా కూడా మళ్ళీ ఒక 6 monthsకో 7 monthsకో ఆ వ్యక్తికి ఏదో ఒక న్యాయం జరిగేలా ఆయన ఊహించింది మనకు ఒకటైతే దానికంటే రెండింతలు ఎక్కువగా ఈయన ఆయనకు చేయడము, వాళ్ళు వచ్చి షేర్ చేసుకోవడం నాతో, అవన్నీ కూడా నాకు నా మెమరీలో ఉన్నాయి. సో అంత చక్కటి వ్యక్తి. అంటే ఒకరికి ఎవరినైనా ఆయన అభిమానిస్తే ఇతను నావాడు అనుకుంటే ఆయన ఎంతైనా వర్క్ చేస్తారు. సో ఆ అఫెక్షన్ ఆయన చూపించేది, దాంతో నేను ఆయన మీద అట్రాక్ట్ అయ్యాను. సార్, ఇప్పుడు టీడీపీ, జనసేన, మిగతా పార్టీలు మహాకూటమి అయ్యి వస్తుంది. సో ఈ ఎలక్షన్స్లో మీరు వీటిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ వైసీపీని ఎదుర్కోలేకనే వీళ్ళు కూటమి కట్టారని మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే మనకు డైరెక్ట్గా వచ్చి వైసీపీని ఓడించలేక మనకు అందరు కూడా ఒక కుటుంబలాగా ఏర్పడి మనకు ఓడించడానికి వచ్చారు అన్నట్టుగా ఉంది. సో నేను అనుకోవడం, ప్రజల బలమే వైసీపీ బలం. సీఎం గారు ఎప్పుడు చెప్తున్నట్టు, మా పైన దేవుడు, కింద మీరే నా స్టార్ క్యాంపెయిన్స్ మీరు ఉన్నారని చెప్పేసి, అదేవిధంగా ఆయన ప్రజలనే నమ్ముకున్నారు, జనాలనే నమ్ముకున్నారు. కాబట్టి ఆ జనమే ఆయన్ని గెలిపిస్తారు. ఆయనకు ఎవరితో జత కట్టనక్కర్లేదు, ఆయన ఓన్లీ జనంతోనే జత కడతారు. సో ఖచ్చితంగా నేను అనుకోవడము, వైసీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నాకు ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసంతోనే జాయిన్. మీరు యూత్ని ఏ విధంగా ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నారు సార్? అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు, నేను యూత్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎనర్జీ, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ టు బి ఛానల్డ్ ప్రాపర్లీ. సో ఆ ఛానలైజింగ్ దేర్ ఎనర్జీస్ ఇన్ అ ప్రాపర్ వే. ఇక్కడ 2 రకాలు. ఒకటేమో వెదర్ ఇట్ షుడ్ గోయింగ్ టు ఐదర్ ఎంప్లాయ్మెంట్, మనకు ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే అటు వెళ్ళిపోతాయి. రెండవది, లేదా వాళ్ళకి ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రినర్స్గా తయారు. ఈ రెండిట్లో మనం సక్సెస్ అయితే వాళ్ళ యొక్క సర్వీసెస్ని మనం ఫ్రూట్ఫుల్గా, ప్రొడక్టివ్ వేలో యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ ఈ రెండు మనం కల్పించకపోతే నిరుద్యోగ యువత మనకు వేలో వాళ్ళు మనకు కాంట్రిబ్యూట్ చేయకపోగా అన్ని నెగిటివిటీస్ కూడా రావచ్చు. సో అందుకని చెప్పేసి వాళ్ళకు సరైన మార్గంలో వాళ్ళకు మనము ఏ విధంగా చేయాలి వీళ్ళకని అడ్రస్ చేస్తే వాళ్ళ ఇష్యూస్ని, నేను అనుకోవడం యూత్ ఈజ్ ద గ్రేటెస్ట్ రిసోర్స్ ఫర్ దిస్ కంట్రీ అనేది ఎక్కడ లేని విధంగా మనకు ప్రపంచంలోనే మోర్ నంబర్ ఆఫ్ యూత్ from 18 to 35 are available with India. Of course, we are a populous country. That is the most populous country now. But at the same time, the percentage of youth is highest. So, if their energies are channelized, properగా channelize చేస్తే మన సమాజానికి ఇంకా తిరుగుండదు, మన అభివృద్ధికి తిరుగుండదు. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. అంతటి వరకు సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్, సైనింగ్ ఆఫ్. జై హింద్.